పంపిద్దావా? అలాగే అమ్మగారు. తల్లి ఏమిటి రంగన్న? ఏం చెప్పమంటావు తల్లి, మీరు నేను ఈ ఊరి జనం అంతా తలంచుకునే విషయం ఒకటి ఉంది తల్లి. ఏమంటున్నావు రంగన్న? తమరి దయ వల్ల మా అందరికీ ఎంతో మేలు జరుగుతా ఉంది, కానీ దుర్మార్గులు ఈ ఊళ్ళో ఇంకా ఉన్నారు తల్లి. ఇలా అంటే ఏం అర్థమవుతుంది రంగన్న? వివరంగా చెప్పాలి కదా. అమ్మా, మన వెంకయ్య కూతురు చిట్టి లక్ష్మీదేవి లాంటి బిడ్డ. ఈ చుట్టుపక్కల 4 గోళ్లలో ఎతికినా ఇలాంటి గుణంగల పిల్ల దొరకదు. 3 రోజుల క్రితం ఇంట్లో ఒక్కతే పడుకున్నప్పుడు ఎవడో దుర్మార్గుడు దొంగలాగా గోడ దూకి దీపా నార్పి ఈ పిల్ల మీద అఘాయిత్యం చేశాడమ్మా. ఏమి జరగలేదు తల్లి, ఆ మారెమ్మ తల్లి ఈ పిల్లని కాపాడి ఉంటుంది. చిట్టి ఊరుకోలేదు తల్లి, వాడి ఎడమ చేతిని కండలు ఊడొచ్చేలా కొరికేసింది. కానీ ఆ పాపాత్ముడు తప్పించుకుపోయాడు. ఇలాంటి పనుల వల్ల మన ఊరికి మంచి పేరు ఎలా వస్తుంది తల్లి? ఇలాంటి దుష సర్పాలకు మామూలు శిక్ష విధిస్తే సరిపోదు, గుండు కొట్టించి బాతులు పెట్టి ఊరేగించాలి. ఇది బయట వాళ్ళ పని కాదు, మన ఊరి వాళ్ళ పనే ఇది. ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తున్నాను. వాళ్లే వచ్చి తప్పుని ఒప్పుకుంటే క్షమిస్తాను, లేకపోతే వాళ్ళెవరనేది నేనే చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలి కాను. నరసింహం గారు, ఎవరో చెప్పమంటారా? నిర్భయంగా చెప్పండి అమ్మగారు. ఆ దుర్మార్గుడు మరెవరో కారు, మీరే నరసింహం గారు. ఆగండి 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 ఆగండి. వయస్సులో పెద్దవారని మీకు అధికారం ఇచ్చాను, మీరే ఇంతటి నీచిత్వమా? ఊరి ప్రజలు మీ బిడ్డల్లాంటి వారు కారా? బిడ్డలపైనే బలాత్కారం చేయడం మీకు సిగ్గుగా లేదా? మీకు ఎంత కఠిన శిక్ష విధించినా సరిపోదు. మీరు చేసిన ఈ నీచ కార్యానికి ఊరి నుంచే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను. ఇక మీదట ఈ ఊరి జనం మీతో ఎలాంటి సంబంధాలు ఉంచుకోరు. మీతో మాకిక పని లేదు. మీ ముఖం చూపించకండి, వెళ్ళిపోండి. చిట్టి, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నీకెలాంటి ఆపద వచ్చినా నేనున్నాను, సరేనా? సరే అక్క. రంగన్న, వెళదావా? అలాగేనమ్మా. అమ్మగారు, కళ్ళతో చూసినట్టే చెప్పారు. ఈ విషయం ఎలా తెలిసింది తల్లి? అంతా మారెమ్మదయ్య. మొదటి నుంచి నాకు అతని మీద అనుమానం ఉంది. అదే కాకుండా అతనికి చక్కెర వ్యాధి. ఒక చిన్న గాయమైనా అతను భయపడతాడు. అటువంటిది ఆ తల్లికి తన చేతిని కోసుకుని రక్తాన్నిచ్చాడనగాని నాకు అనుమానం వచ్చింది. నువ్వు కూడా చెప్పావుగా, చిట్టి అతని చేతిని కండొచ్చేలా కొరికిందని. అప్పుడే నాకు అర్థమైంది. దాన్ని బట్టే చెప్పాను. ఏమైనా మన ఊరి గౌరవం పోయింది తల్లి. అన్నట్టు పంచాయతీకి అందరూ వచ్చారు తల్లి, కానీ ఆ ఫోటోగ్రాఫర్ నారాయణరావు మాత్రం రాలేదు. ఆయనతో నేను చెప్పాను, ఏదో పనిలో ఉంటుంటారు. పని 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 24 గంటలు ఎంత పని చేసినా ఏది పనికి ఫలితం? ఏమిటండి పని పని అని మీలో మీరే కొనుక్కుంటున్నారు? తీసుకోండి, మారెమ్మ ప్రసాదం. అన్నీ సర్దుకుంటాయి. అవునవును, అన్నీ సర్దుకుంటాయి. ఎందుకు తీరాకు పడతారు? ఇప్పుడేమైంది? నువ్వు ఊరుకోమ్మా. పాపం నాన్న కష్టం నాంది. 3 నెలల నుంచి మనం ఇంటికి ఇవ్వలేదు ఇంతవరకు. ఎక్కడ హౌస్ ఓనర్ నుంచి గొడవ చేసి అందరి ముందు పరువు తీస్తాడోనని డబ్బుకేం చేయాలని నాన్న బాధపడ్డంలో తప్పే ఉంది. నిజమే. ఏమండి, ఓ పని చేస్తే బాగుంటుంది. ఆ రాజేశ్వర అమ్మగారు మీరందరికీ సహాయం చేస్తున్నారు. మీరు అడిగితే కాదంటారే? ఏంటి, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయి దాచాలా? చచ్చినా అడగను. నారాయణరావు గారు, వస్తున్నాను. ఓహోహోహో, ధర్మకర్తతో సహా అందరూ ఒకటిగా వచ్చినట్టున్నారు. కబురు చేసుంటే నేనే వచ్చేవాడినిగా. చిన్న పనుంది నారాయణరావు గారు, అందుకు మేమే వచ్చాం. దీన్ని చూడండి, మారమ్మ ఫోటో నెగిటివ్. ఇదిగో ఓ 5000 కాపీలు కావాలి. దీన్ని రాజేశ్వరి అమ్మగారు మీకే ఇచ్చేసారమ్మని చెప్పారు. ఇదో తీసుకోండి అడ్వాన్స్. నారాయణరావు గారు, ఫోటోలు అందంగా రావాలి. ఆ దేవత మారమ్మ ఆశీర్వాదం మీకెప్పుడు ఉంటుంది. అలాగే, వస్తాం. ఎప్పుడు ఇస్తారు? ఓ 3 రోజులు టైం ఇవ్వండి, అన్నీ రెడీ చేసి వస్తాను. అలాగే, వస్తానండి.
చూసారా, ఆ తల్లంటే మొహం ముడుచుకున్నారు. ఆ తల్లే అనుగ్రహించింది. ఏయ్, నేను మంచి ఫోటోగ్రాఫర్ అని నాకిచ్చారు, లేదంటే ఎవరిస్తారు? ఈ మాటలకేం తక్కువ లేదు. అవును, ఆ తల్లి పేరంటే ఎందుకు మీకంత కోపం? ఒకప్పుడు గౌరవంగా ఉన్న మా వంశ గౌరవాన్ని వీధి పాలు చేశాడు ఒక శ్రీమంతుడు. ఆ గాజులు అమ్మా. ఈ గాజులా? సరే. ₹10 ఇవ్వండి. అక్క. ఓ చిట్టి, బాగున్నావా? బాగున్నానక్క. ఆ రోజు జరిగిందంతా పీడకలనుకొని మర్చిపో, మనసులో ఉంచుకొని బాధపడకో. వ్యాపారం బాగుందా? సుమారుగా ఉందక్క. అవును, ఎందుకక్క దిగులుగా ఉన్నావు? ఈ మధ్య నువ్వు గుళ్ళోకి రావట్లేదండి. ఏం చేయను చిట్టి, మా అమ్మకి ఒంట్లో ఏం బాగాలేదు. అసలు ఏమీ తినడం లేదు. నాకదే ఒక పెద్ద దిగులైపోయింది. మరి డాక్టర్ చూపించకపోయారా? చూపించానమ్మా. ఆయనకు తోచిందిచ్చి వెళ్ళారు. ఏమిటో ఇంకా నయం కాలేదు. అలాగా? అక్క, ఒక పని చెయ్యి. 1 డజన్ గాజులు తీసుకుని అమ్మవారికి కానుక ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. అవునా? నీ నోట్లో చక్కెర పోయాలి. 1 డజన్ ఏమిటి, 2 డజన్లు ఇవ్వు. తీసుకోండి. అయ్యో, నా దగ్గర చిల్లర లేదక్క. ఎలా? పర్వాలేదు, తర్వాత ఇవ్వు. వస్తాను. అలాగే. ఎవరు? చిట్టి, రారా. ఏమిటి ఈ సమయంలో వచ్చావు? ఏమీ లేదక్క, నీకు నేను చిల్లర ఇవ్వలేదుగా, అందుకే ఇచ్చి వెళదామని వచ్చాను. అయ్యో దేవుడా, చిల్లర ఇవ్వడం కోసం వచ్చావా? రేపు వచ్చినప్పుడు తీసుకునేదానిగా. నువ్విచ్చే గాజుల్ని దేవాలయంలో అమ్మకిచ్చి నేను ఇంటికి వచ్చేలోగా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. అలాగా? అమ్మ ఎక్కడా? అటు చూడు. చిట్టి, రా రామ్మా, భయపడకు. అక్క, అమ్మన్నావు కదా, నేను పెద్దమ్మ గారు అనుకున్నానక్క. ఆమె నన్ను కన్న తల్లి. ఈమె నాకు ప్రాణం ఇచ్చిన మారమ్మ. అక్క, నాకు భయంగా ఉంది, నేను వస్తానక్క. ఉండు. అమ్మా, చిట్టి నిన్ను చూసి భయపడుతోంది. ఏమీ చేయనని చెప్పమ్మా. చూసావా, అమ్మ మాటిచ్చింది. రామ్మా. ఏమిటక్క ఈ విచిత్రం? నేనెక్కడా చూడలేదు. అబ్బా, ఇంట్లోపలే పుట్ట పావు. అబ్బా, నా ఒళ్ళు గగ్గురు పుడుస్తుందక్క. అక్క, నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావు? ఇలాగే ఉంటున్నాను చిట్టి. ఈ ఇంట్లో ఆమె కూడా మాలో ఒకతే. మా కష్ట సుఖాల్లో ఆమె భాగస్తురాలే. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఓ చిట్టా, ఏంటమ్మా ఎన్ని రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నానమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అక్క, వస్తానక్క. ఎందుకంత తొందర? ఇప్పుడేగా వచ్చావు, కాఫీ తాగేసి వెళ్ళు. కూర్చో, కాఫీ తాగొస్తాను. కూర్చో. అయ్యో, నీ కింద కూర్చుంటాను. ఏమిటమ్మా చిట్టి, ఏమిటి విషయం? ఎలా జరుగుతుందమ్మా నీ గాజుల వ్యాపారం? సుమారుగా జరుగుతుంది అయ్యగారు. జాగ్రత్తగా చేసుకోమ్మా. తీసుకో కాఫీ. ఏమ్మా, ఇప్పటి వరకు నీకు సంబంధాలు చూడకుండా ఏం చేస్తున్నాడమ్మా మీ నాన్న? మా నాన్న కథ ఏమని చెప్పను? 2 రావాలి, 2 రావాలి, 2 రావాలి, 2. 1 2 3 4. 2 2 2. హాయ్! 2 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
మోహం చూస్తే లాభం లేదు. ఎవరా డబ్బు? డబ్బా? ఏ డబ్బు? బాకీ డబ్బు. ఆ రోజే ఇచ్చానుగా. అది వడ్డీకి సరిపోయింది. అసలు లేదు, నేనివ్వను. నరసింహం, పాపం పోనీలమ్మని మా గురుడు నీ మీద కరుణ చూపిస్తున్నాడు. డబ్బు మర్యాదగా ఇవ్వు. లేదు, ఇవ్వను, నేనివ్వను. ఏంట్రా ఇవ్వవా? తీసుకునేటప్పుడు తిరిగిరా, తిరిగి ఇవ్వాలని నీకు జానడంత మీసాలున్నాయని మా నాన్న మీద చేకేసుకుంటావా? నీకు సిగ్గులేదు? నీకు డబ్బు బాకీ ఉంటే నన్ను అడగరా, నీ మొహాన్ని కొడతాను. వారే వా, పంచాయతీ అమ్మగారి ప్రైవేట్ సెక్రటరీ. అన్నా జింక పిల్ల, చూడు, నన్ను కావాలంటే ఏమైనాను, కానీ నా మీసాలు ఏమైనా అన్నావంటే నేను అసలు ఓర్చుకోలేను. ఓర్చుకోపోతే గంగలు దుక్కు పోరా చావట. నన్ను చవటంటావా? ఓయ్, నిన్ను అంటాను, నీ బాబుని అంటానురా. నా బాబునంటావా? పోరా రే బాజారోడా, నాకే మీసాలు చూపిస్తావా? పిల్లికి కూడా నీకంటే పొడుగ్గా ఉంటారా మీసాలు, తెలుసా? ఏంట్రా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళకు చూడాలి లేదా? ఆ రోజు పంచాయతీలో జరిగిన అవమానం. అరే నువ్వు ఒక మగడేనా? నిన్ను నేను మగాళ్ళ కాదో ఇప్పుడే చూపిస్తాను నీకు. ఒరేయ్, నా దగ్గర 3 సార్లు తన్నులు తిన్నావు, ఇంకా వెగ పనులు చేయడం మానలేదా? నా మీదే చేసుకుంటారా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరా? నిన్ను వదిలిపెట్టరా? ఒరే నరసింహ, నీ ప్రాణాలు నేనే తీస్తాను రా. నీ పాలిట నేనే యముణ్ణి, ఇది నిజం.